మీకు ఇప్పుడు ఒక 17 ఏళ్ల బాలకుమారుణ్ణి చూపిస్తా, ఆయనకు జరిగే సన్మానం చూపిస్తా చూడండి. అడవిదున్న సైజులో ఉన్నాడు, వీడికి 17 ఏళ్ళేంది అని అనిపిస్తుంది కదా. సేమ్ అదే ఆ పిల్లకు కూడా అనిపించిందట. అయితే ఏం జరిగిందంటే, వాడి పేరు మొహమ్మద్ హసు, వాడికి 40 ఏళ్ళు. వీడు స్నాప్చాట్లో ఒక 13 ఏళ్ల పిల్లతోని చాటింగ్ చేసి ఇగో బయట కలుద్దాము అని చెప్పేసి అన్నాడట. ఈ పిల్ల 13 ఏళ్ళే కానీ బయటికి పోయి చూసేసరికి వాడిని వీడేం తింటున్నాడు అని షాక్ అయింది. వీడు 17 ఏళ్ళు కాదు, ఈ నన్ను చీట్ చేస్తున్నాడు అన్న విషయం అర్థమయ్యి పేరెంట్స్కి చెప్పిందంట. పేరెంట్స్ వచ్చి చిత్క బాదుతున్నారు ఇప్పుడు వాడిని. కానీ అంత బాగానే ఉంది. దునియాలో ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది మోపైనరు, ముఖ్యంగా హిందూ అమ్మాయిల పైన ఇలాంటివి జరుగుతున్నాయని రోజు చూస్తూనే ఉన్నాం, తెలుసుకుంటూనే ఉన్నాం. కానీ తల్లిదండ్రులకి తెలివేమైంది అనేది నా డౌట్. 13 ఏళ్ళ పిల్ల ఫోన్ పట్టుకొని స్నాప్చాట్లో చాటింగ్లు చేస్తుంది, ఆ పిల్ల బయట పోయి ఎవరినో కలుస్తుంది, ఆ పిల్లనే స్వయాన మళ్ళీ తల్లిదండ్రికి ఫోన్ చేసి చెప్పేదాకా కూడా ఈ మ్యాటర్ వాళ్ళకి తెలియని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు అని అంటే దానికి అర్థం ఏంది, ఆ పెంపకం ఏంది? ఈ ఇన్సిడెంట్ జరిగింది మహారాష్ట్రలో ఉన్న మీరా రోడ్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక ఊర్లో. అయితే మీరా రోడ్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఊళ్ళలోనే దాదాపుగా ఇది 12వ 13వ ఇన్సిడెంట్ అంట. అంటే చాలా మంది అమ్మాయిల్ని ఇట్లనే ట్రాప్ చేసి తీసుకుపోయి వేరే దేశాలలో అమ్మేస్తున్నారంట. ఇది జరుగుతూ ఉంది, ఎన్నో కేసులు వస్తూ ఉన్నాయి ఇట్లాంటివి. మీదికి వెళ్ళంటే వీడి ఇంకా ఈమెతో అన్నాడట, ఉత్తరాఖండ్కి తీసుకుపోతా నేను, నీకు మంచు కొండలు చూపిస్తా, చల్లగా హాయిగా లాంగ్ డ్రైవ్ పోదాము అని అన్నాడట.